ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆనందలహరి 16వ శ్లోకం. అమ్మ సౌభాగ్య మహిమ. వృషో వృద్ధో యానం విషమసనం ఆసానివసనం శ్మశానం క్రీడా భుజగనివహో భూషణ విధి సమగ్ర సామగ్రీ జగతి విదితైవా స్మరరిపోః యదేతస్యైశ్వర్యం తవ జనని సౌభాగ్య మహిమా. అమ్మా భావం. అమ్మా, ఏమి నీ సౌభాగ్యం తల్లి? నీ భర్త మన్మధుని శత్రువు. ఆయన వాహనమా ముసలి ఎద్దు, అనగా లోకంలో తిరగాలంటే వేగంగా నడవలేనిది. ఆయన ఆహారమా విషం, మరణాన్ని తెచ్చిపెట్టేది. ఆయన వస్త్రాల దిక్కులే, దిగంబరుడు అనగా బట్టలే లేనివాడు. ఇక ఆయన ఆట స్థలమా శ్మశానమే కదా, శవాలను దహనం చేసే చోటు. అలంకారాలు ఆభరణాలు నా ఒంటి నిండా పాములే. అవి చంచలాలు, విషధరాలు, ప్రాణహరణాలు. ఇదంతా ఆయన విశ్వ నిర్వహణా సామగ్రి. ఆహా, ఆయన ఈ భాగ్యం ఏ పాటిదో లోకాలకే ఎరుక. అనగా ఆయన ఒంటి నిండా భస్మమే, అయినా లోకాలకు విభూతులను అంటే సంపదలను, అందులో అద్వైత జ్ఞాన సంపద సర్వశ్రేష్టమైనది కూడా ఉంది, ఇవ్వగలుగుతున్నారు. ఒంటి నిండా బూడిద ఉన్నట్లుగా ఆయన నిండా లోకరక్షక విభూతులే. ఇటువంటి సామగ్రి కలవాడైనా ఆయన మహా ఐశ్వర్యవంతుడే. ఎంత నిరాడంబరతో అంత ఐశ్వర్యవంతత్వం. ఆయన ఐశ్వర్యం అంతా నీ సౌభాగ్య మహిమయే కదా. అమ్మ సౌభాగ్య మహిమ వల్లనే ఆయన జగద్రక్షకుడైనాడని అంతర్యం. వివరణ. కాది విద్యోపాసనతో అమ్మను ఉపాసించేవాడు జీవజాల సృష్టికి కామభావాలను కలగజేసే వానిని సంహరించడం అంటే కామాన్ని జయించడం. ఇది ఒక విభూది. ముసలి ఎద్దును అధిరోహించి ఎద్దు 4 పాదాల ధర్మానికి చిహ్నం జగద్రక్షణం చేయడం, ఇది ఒక విభూది. అమృతం తాగిన దేవతలు కాలక్రమంలో మరణం పొందుతున్న ఈయన మాత్రం లోకరక్షణకై విషం ఆరగించి కూడా మహాప్రళయంలో కూడా చిన్మయానందుడే ఉండటం, ఇది మరొక విభూది. దిక్కులకు హద్దు ఉండదు, అనంతతత్వమే దిక్కు అంతర్యం, అనంతంగా బ్రహ్మాండ వ్యాప్తత, ఇది ఒక విభూది. లయమయ్యే చోటే సదానందంతో జీవించి ఉండటం, ఇది మరొక విభూది. విషధరాలను అంటే పాములను, విషధరుడై అంటే నీలకంఠుడై లోకాన్ని రక్షించడం, ఇది మరొక విభూది. అనగా దుర్భావ విషయాలను అదుపులో ఉంచుకోవడం, ఇది ఒక విభూది. ఆహా, ఆయన ఒంటి నిండా బూడిద ఉన్న అంతరంగికంగా ఈ విభూతులతో అంటే ఈ సంపదలతో నిండి ఉన్నారు ఈశ్వరుడు. దానికి నీ సౌభాగ్య మహిమే కారణం కదా తల్లి. నీవు మాకు తల్లివి కదా. నీ భర్తతో కూడి కష్టాలు మీవి, సుఖాలు మావిగా బిడ్డలను చూస్తున్నావు కదా తల్లి. జగద్గురువులు శంకరుల వారు ఈ 15-16 శ్లోకాల్లో వర్ణించిన అమ్మ సౌభాగ్య మహిమను సౌందర్యలహరి 28వ శ్లోకంలో ఇలా అమ్మ తాటంక అంటే చెవికమ్మ మహిమగా వర్ణించారు. సుధామాప్యాస్వాధ్యా ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాద్యాదివిశదః करालं यक्षेल्वं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्गमहिमा. భయంకరమైనది ముసలితనం, మృత్యువు. ఆ రెంటిని హరించేది అమృతం. ఆ అమృతాన్ని సేవించి కూడా బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు కూడా మహాప్రళయంలో మృత్యువాత పడుతున్నారు. ఇక నీ భర్త ఈశ్వరుడు, ఆయన లోకాలనే కబడించి వేసే కాలకూట విషాన్ని కంఠంలో ధరించారు. ఆయన కుర్చీలోని లోకాలను, బయట ఉన్న లోకాలను రక్షించడానికి గొంతులోనే ఉంచుకున్నారు. అందుకే నీలకంఠుడయ్యారు.
ఆయన మహాప్రళయంలో సైతం ఆయనకు మృత్యువు దరిచేరలేదు. ఆయన మృత్యుంజయుడు అయ్యారు. ఆయన మృత్యుంజయత్వానికి కారణం నీ చెవికమ్మల ప్రభావమే తల్లి. చెవికమ్మ, ముక్కెర, మంగళసూత్రము, కుంకుమ బొట్టు, కమ్మర. కమ్మర అంటే కాలి వ్రేళ్లకు వివాహ వేళ తొడిగే చుట్లు. ఈ 5 వివాహిత అనగా సువాసిని లక్షణములు. వీని వల్ల శంకరుడు నిరీహుడు, నిరాడంబరుడు కూడా ఐశ్వర్యవంతుడు, మృత్యుంజయుడు అయ్యాడని ఆంతర్యం. ఈ 15-16 శ్లోకాల పారాయణం సౌభాగ్యదాయకం, సర్వమంగళకరం. 17వ శ్లోకం. శ్రీమాత భావ సత్సంగం కళ్యాణకారకం. అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి శ్మశానేషు ఆసీనః కృతభసితలేపః పశుపతిః దధౌ కంఠే హాలాహలం అఖిల భూగోళ కృపయా భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే. భావం. అమ్మా జగన్మాత కళ్యాణి, నీ భర్త పశుపతి ఒంటి నిండా బూడిద పూసుకున్నాడు, శ్మశానంలో ఉంటున్నాడు. సమస్త బ్రహ్మాండాన్ని మహాప్రళయ కాలంలో లయం వనర్చుకుంటాడని పేరు పొందాడు. ఆ మహాత్ముడే సమస్త భూమండలంపై దయాళువే, మృత్యువును కలిగించే కాలకోట విషాన్ని కంఠంలో ధరించి లోకరక్షకుడు, కృపాసాగరుడు అని పేరు పొందాడు. ఇదంతా నీతో ఆయన చేసిన సత్సాంగత్య ఫలమే కదా తల్లి. వివరణ. అమ్మ భర్తని ఈ శ్లోకంలో పశుపతి అని సంబోధించారు. పాసబద్ధో భవేజ్జీవ పాసముక్త సదాశివ అని శ్వేతాస్వతరోపనిషత్. జీవుడు పాసాలతో అహంకార, మమకార, రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు బంధించబడిన వాడని, సదాశివుడు ఆ పాశముల నుండి విడిపించువాడని పశుపతి అని పేర్కొంది. మరియు బ్రహ్మేంద్రాదయో దేవాః మర్త్యచ్చ పశవః స్మృతాః తత్పాశమోచకో దేవః పశుపతిః స్మృతః అంటూ బ్రహ్మేంద్రాది దేవతలంతా పశువులే అని, వారి వారి పాశాలను తొలగించేవాడు పశుపతి అని మన పూర్వులు వక్కాణించారు. అమ్మ భర్త అంతటి స్వస్వరూప జ్ఞానం కలిగించేవాడు. అటువంటి భర్త కలమ్మను నిత్యం మనస్సులో వేడకుండా ఉంటూ మననం ధ్యానం చేసుకుంటూ ఉంటే మృత్యువును జయించవచ్చును. జనన మరణ జర అని జనన మరణ జర అనగా ముసలితనపు బాధలన్నిటినీ కూడా బయటపడవచ్చును. పరమశివునిలాగా నిత్యానంద లహరిలో ఓలలాడవచ్చును. అద్వైత స్థితిని పొందవచ్చును అని అంతర్యం. అమ్మను ఈ శ్లోకంలో కళ్యాణి అని సంబోధించడం అమ్మ పరమ సుఖమైన మోక్షప్రదాయిని అనియు ధ్వనిస్తోంది. కళ్యాణి అంటే శుభప్రదురాలు అని తెలుపుచు శ్లోకపారాయణం కళ్యాణదాయకం అని వ్యక్తం చేస్తోంది. అమ్మ సత్సంగ పాతివ్రత్య మహిమ ఎంతటితో సౌందర్యలహరి 26వ శ్లోకంలో ఇలాగ వర్ణించారు. విరించహి పంచత్వం వ్రజతి హరిః ఆప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతీ త్వత్పతిరసో. ఓ సతీ, సర్వకాల సర్వావస్థల్లో ఉండే తల్లి, మహాప్రళయంలో బ్రహ్మ మరణిస్తున్నాడు, విష్ణువు నిర్లిప్తుడవుతున్నాడు, యముడు నాశాన్ని పొందుతున్నాడు, కుబేరుడు మరణాన్ని పొందుతున్నాడు, ఇంద్రుడు మొదలగు దేవతా సమూహం అంతా గాఢ నిద్ర పొందుతున్నారు. నీ భర్త మాత్రం యథావిధిగా ఆనందంతో స్వేచ్ఛగా నిన్ను కూడి విహరిస్తున్నాడు. ఇదంతా కూడా నీ పాతివ్రత్యమే కదా. అనగా మహాప్రళయంలో సైతం దేవతలంతా పోయిన మీరిరువురు ఆది దంపతులుగా స్వేచ్ఛగా విహరిస్తున్నారు కదా. దానికి కారణం శ్రీదేవి సాంగత్యమే కారణం.
ఏక ఏవ రుద్రోన ద్వితీయాయ తస్తే అని వేదం. అమ్మతో కూడిన అయ్యా ఒకడే మిగిలేది. ఈ శ్లోక పారాయణం సకల కార్యసిద్ధికి సోపానం. విషహారం, భవహారం, ఆర్తిహారం, ఆది వ్యాధిహారం, మృత్యుభయ నివారకం, దాంపత్య సౌభాగ్య సంవర్ధకం, మోక్షకారకం. 18వ శ్లోకం. అమ్మ అపార సౌందర్య రాశి. త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా భియైవాసీత్ గంగా జలమయతను శైలతనయే తదేతస్యాత్తస్మాద్ వదన కమలం వీక్ష్య కృపయా ప్రతిష్ఠామాతన్విన్నిజా శిరసి వాసేన గిరిసహ. భావం. అమ్మా శైలతనయ, నీ సౌందర్యం అనిర్వచనీయం, లోకాతీతం, సాటి లేని మేటి సౌందర్యం. అది ఎవ్వరికీ లేదు. ఆ నీ సౌందర్యాన్ని చూసి నీ సవతి గంగ భయపడింది, నీరైపోయింది, జావగారిపోయిందన్నమాట. గంగ అంతా నీరుగా మారి ప్రవహిస్తోంది. ఆ గంగా ముఖ కమలాన్ని ఈశ్వరుడు చూశాడు, వాడిపోయింది. ఆ దుస్థితిని చూసి పరమశివుడు జాలిపడ్డాడు, దయతలిచాడు. తన నెత్తిని పెట్టుకుని ఆమెకు ప్రతిష్ఠ కలిగించాడు. ఆమె భయాన్ని పోగొట్టడానికి. అనగా అమ్మ లోకాతీత సౌందర్య రాశి అన్నమాట. వివరణ. ఈ శ్లోకంలో గంగ భయపడడం, ఆ భయాన్ని పరమశివుడు తొలగించడం అనే అంశం ద్వైత అద్వైత సిద్ధాంతాలను ఎత్తి చూపిస్తోంది. గంగ భయపడడం ద్వైత స్థితి, శివుడు నెత్తిన పెట్టుకోవడం అద్వైత స్థితి. శివుని ఆశ్రయించి ఉంటే సర్వ భయాలు తొలగిపోతాయని, జ్ఞాని అయి మోక్షాన్ని పొందుతాడని ఆంతర్యం. అమ్మ లోకాతీత సౌందర్యాన్ని వర్ణిస్తూ శంకర్ల వారు సౌందర్య లహరిలో 12వ శ్లోకంలో త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రః కల్పంతే కథమపి విరంజి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిః దృష్పాపం అపి గిరిస సాయుజ్య పదవీం అని వర్ణించారు శంకర్ల వారు. అటు ఆనంద లహరిలో ఇటు సౌందర్య లహరిలో కూడా అమ్మను శైలతనయ, తుహినగిరి కన్య అని హిమవంతుని పుత్రికగా పేర్కొన్నారు. అందువల్ల అమ్మ ఔన్నత్యురాలని, ఔద్ధత్యురాలని, సర్వాతిశయ సౌందర్య రాశి అని స్పష్టమవుతోంది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన తన సర్వకల్పనా శక్తులను దారబోసి అప్సరసలను సృజించాడు. వారెవరు అమ్మ సౌందర్యం ముందు తోగలేక అల్లంత దూరాన ఉండి లోకాతీతమైన అమ్మ సౌందర్యాన్ని చూడాలని ఉబలాట పడుతున్నారు. అయినా వారికి అమ్మ సౌందర్య అతిశయం దృగ్గోచరం కావటం లేదు. అయితే అమ్మ సౌందర్యాన్ని చూసి తీరాలని వారి యొక్క తహతహ. ఆ తపనతో వారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమంటే అమ్మ సౌందర్యమంతా పరమశివ మాత్రగోచరమే, అనగా పరమేశ్వరునికి ఒక్కనికి మాత్రమే ఎరుక. అందుకని అప్సరసలు శివ సాయుధ్యం పొంది అమ్మను దర్శించాలని తలుచున్నారు. అంతటి సౌందర్య రాశి అమ్మ. ఈ భావాన్నే ఈ 12వ శ్లోకంలో ఇమిడ్చారు శంకర్ల వారు. దేవతలకు సైతం మోహాన్ని కలగజేసే సౌందర్య రాశి అని, దేవతలు సైతం అమ్మను ధ్యానిస్తే శివ సాయుధ్యం లభిస్తుందని ఆంతర్యం. కనుకనే ఆ సౌందర్య రాశి ముందు సవతి సొమ్మసిల్లి శివుని కృపతో శివుని శిరస్సున ప్రత్యక్షమైంది. అమ్మ సౌందర్య ప్రస్తావన 18 శ్లోకాలలో ఉంది. ఆ 2 శ్లోకాల విశ్లేషణలో సౌందర్య లహర్లోని త్వదీయం సౌందర్యం శ్లోకాన్ని విశ్లేషణను 2 సార్లు అందివ్వడం జరిగింది. ఇది పునరుక్తిగా కాదు, అమ్మ సౌందర్య వైభవ దర్శన ప్రయత్నమే. ఈ శ్లోక పారాయణం అద్వైత సిద్ధిప్రదం, అరిషడ్వర్గ హారణ కారకం. అమ్మ చరణాలనే శరణాలు సౌందర్య నిలయాలు. 19వ శ్లోకం. విశాల
విశాలా శ్రీఖండ ద్రవమృగమదాకీర్ణగుసృణ ప్రసూనా వ్యామిశ్రం భగవతి తవాభ్యాంగసలిలం సమాదాయ స్రష్టా చలితపదపాసుం నిజకరైః సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహ దృశాం. భావం. అమ్మా భగవతి, ఎంత సౌందర్య రాశివమ్మా! ఆహా, ఏమి బ్రహ్మ సృష్టి ఎంత గొప్పదో కదా! ఆయన సృష్టించే దేవలోకంలో అప్సరసలు ఎంత సౌందర్య రాశిలో కదా! ఎలా ఈ సృష్టి చేస్తున్నాడు అని అనిపించింది. ఆలోచిస్తే అటు మంచిగంధ రసం, ఇటు కస్తూరి, మరొక వైపు కుంకుమ పువ్వు, ఈ మూడు త్రివేణి సంగమంలాగా కలిపి తయారు చేసిన నీటితో నీవు చేసిన తలంటు స్నానం. ఆ సుగంధ బంధుర సుమధుర జలాన్ని ఒకవైపు తీసుకుంటూ మరోవైపు నీ పాదరజాన్ని తీసుకుని రెంటిని కలిపి ఆ మధుర పదార్థంతో కలువరేకులు వంటి కన్నులు గల శిల్పాల్లాంటి అప్సరసలను తయారు చేస్తున్నారు కదా! ఆ అప్సరసల సృష్టికి నీ సౌందర్యమే మూలధనం కదా! అంటే నీ పాదరజం ప్లస్ తలంటు జలం, అప్సరసలే సౌందర్య రాశులంటే వారిని సృష్టించిన నీవెంత సౌందర్య రాశివమ్మా! అమ్మా లోకాతీత సౌందర్య రాశి. వివరణ. అమ్మ పాదరజ వైభవం. అమ్మ పాదరజ వైభవాన్ని శంకర్ల వారే సౌందర్య లహరి 2వ శ్లోకంలో ఇలాగ వర్ణించారు. తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహ భవం విరించ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహాత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంశుద్ధైనం భజతి బసితో ధూళన విధిం. అమ్మా బ్రహ్మ నీ పాదపద్మంలో పుట్టిన పాదధూళిని తీసుకుని లోకాలను క్రమబద్ధంగా సృష్టిస్తున్నారు. విష్ణువు నీ పాదరజాన్ని తీసుకుని ఆదిశేషుడై 1000 శిరస్సులతో ఈ భూమిని మోస్తున్నారు. శివుడు ఆ నీ పాదధూళిని మెదిపి భస్మంగా ఒంటికి అలదుకుంటున్నారు. ఆహా, ఏమి నీ పాదరజ మహిమ! త్రిమూర్తులకు ఆ సృష్టి స్థితి లయాత్మక శక్తి అమ్మ పాదరజంతోనే లభ్యమవుతోంది. అంత గొప్పది అమ్మ పాదరజం. అమ్మ స్నానజల వైభవం. శంకర్ల వారే సౌందర్య లహరిలో అమ్మ స్నానజల వైభవాన్ని ఇలాగ 94వ శ్లోకంలో వర్ణించారు. కళంకః కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధి భూయో భూయో నిబడియతి నూనం తవ కృతే. అమ్మా లోకంలో జనులు ఎంత అజ్ఞానులు! ఎందుకంటే ఆకాశంలో చూసి చంద్రుడు, మచ్చ, చంద్రకిరణములు, చంద్రబింబము అని అంటున్నారు. అది నిజం కాదు. ఆ చంద్రమండలం అంటే మరకత గరుడు పచ్చ మణులచే తయారైన పెట్టి అది. దానిలో నీవు కస్తూరిని ఉంచుకుంటావు. ఇక కస్తూరి చంద్రునిలోని మచ్చ, చంద్రుడు అమ్మ జలకమాడే పన్నీరు, చంద్రకళలా పచ్చ కర్పూరపు పలుకులవి. ఇది అమ్మ యొక్క వైభవం, అమ్మ యొక్క భోగ వైభవం. ఆ కుప్పులో పదార్థాలు అయిపోతే బ్రహ్మ మరలా నింపుతూ ఉంటారు. పన్నీరు, పచ్చ కర్పూరాలు, కస్తూరి అమ్మ పైపోతలు, స్నానజల వాసనలు కూడా అవే. అమ్మ స్నానజల వైభవం ఇది. ఇటువంటి పాదరజం స్నానజలాలతో అప్సరసను సృష్టిస్తున్నాడు బ్రహ్మ. ఇక అమ్మ జగదంబ ఎంతటి సౌందర్య రాశియో వర్ణించశక్యం కాదు. అందుకే అమ్మకు 6 భవగుణాలు ఉన్నాయి. ఆ కనుక అమ్మ లోకాతీత సౌందర్యం మరింత ఆది పరాశక్తిత్వమును తెలుపుటకే శంకర్ల వారు అమ్మను 19వ శ్లోకంలో ఉత్తమోత్తమ భగవతి విశేషణంతో సంభావించారు.
అమ్మ అందాల బొమ్మ, సౌందర్య రాశి. ఇంత లోకాతీత సౌందర్య ఖనిని వర్ణించిన ఈ శ్లోక పారాయణం మంగళాల్లోకెళ్ళ మంగళం. అమ్మ స్మరణం సర్వభవ జ్వరహరణం. 20వ శ్లోకం అండి. వసంతే సానందే కుసుమితలతాభిః పరివృతే స్ఫురన్నానా పద్మే సరసికలహంసాలి సుభగే సఖీభిః కేలంతీం మలయ పవనాం ధూళితజలే స్మరేత్యః త్వాం తస్య జ్వరజనిత పీడా పసరతి. భావం. అమ్మా, అది వసంతం, ఆనందదాయకం. ఎటు చూసిన లతలే, వాటి నిండా పుష్పాలే. ప్రకృతి అంతా కూడా పరిమళమయం. మరోవైపు సరోవరాలు, దాని నిండా వికసించిన పద్మాలు, సరస్సు నిండా కలహంసల వొయ్యారాలు, అటు నుండి వీచే మలయ మారుతాలు, ఆ చల్లని పిల్లగాలులు శరీరాలకు తగులుతూ ఉండగా అందమైన ప్రకృతిలో ఆనందంతో సయ్యాటలాడే నెచ్చెలెలు, వారితో జలక్రీడలాడే నిన్ను ధ్యానించిన వారి భవ జ్వర బాధలు అంటే తాపాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి కదా తల్లి. వివరణ. శంకర్ల వారు సౌందర్యలహరిలో అమ్మ ధ్యాన మహిమ జ్వర బాధ నివారణమని పేర్కొనిన 20వ శ్లోకం స్మరణీయం. కిరంతీం అంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరాప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. అమ్మా, నీ కిరణాలు చల్లనివి, అవి అమృతరసాలు, చంద్రకాంతి మణుల వంటివి. అట్టి దివ్య కిరణాలను ప్రసరించే నీ దివ్య రూపాన్ని సాధకుడు హృదయంలో ప్రతిష్ఠించుకుని ధ్యానిస్తే భవజ్వరాల వల్ల కలిగిన అతని పీడలు అంటే బాధలు గరుక్మంతుడి విష సర్పాలని హరించినట్లుగా ఎగిరిపోతాయి తల్లి. అమ్మ ధ్యానం చేస్తుంటే విష సర్పాలకు అటువంటి తీవ్ర బాధలు కూడా అన్ని అంతరించిపోతాయి. అమ్మ సాధకులు బాధలకు అతీతులు అవుతారు. వారిని ఏ బాధలు కూడా చెలింప చేయలేవు. ఒకవేళ సంక్రమించిన అతి సులువుగా తొలగిపోతాయి. అమ్మ కృపా కటాక్ష వీక్షణం అమృత రసధార, అది సోకితే భవ అంటే జనన మరణ జ్వరపీడలు తుత్తునీలవుతాయి. అమ్మను నమ్మిన సాధకులకు ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అని అంతర్యం. జ్వరం ఆవిర్భావం జ్వరహరేశ్వరీత్వం. అది దక్షయజ్ఞం. దక్షుడు అల్లుడైన శివుణ్ణి పిలవలేదు. సతీదేవి ఆందోళనకు గురైంది. పరమశివుడు చూశాడు. ఆయన కంటి నుండి నీటి బిందువులు రాలింది. దాని నుండి రాక్షసుడు పుట్టాడు. వాడు చాలా పొట్టివాడు. వానికి 3 తలలు, 6 చేతులు, 9 కళ్ళు, వెంట్రుకలు నెక్కబొరుచుకుని నల్లగా వికృతంగా ఉన్నాడు. అతనికి ఈశ్వరుడే జ్వరము అని పేరు పెట్టాడు. ఆ రాక్షసుడు దేవతల్లోకి ప్రవేశించాడు. బ్రహ్మాది దేవతలు జ్వరానికి తాళలేక ఈశ్వరుని శరణి వేడారు. భోళాశంకరుడు ఆ జ్వరాన్ని భాగాలుగా చేసి జీవుల్లోకి ప్రవేశపెట్టాడు. మనలకు వచ్చు జ్వరము అదే. దేవతలు విముక్తులయ్యారు. ఇలా దేవతల జ్వరాన్ని పోగొట్టిన వాడు జ్వరహరేశ్వరుడు. ఆయన కంచులో కొలువై ఉన్నారు. జ్వరాది శారీరక బాధలు సంక్రమించిన వారు జ్వరహర తీర్థంలో స్నానమాడి స్వామిని దర్శిస్తే మానవుల జ్వరాలన్నీ కూడా అంతరిస్తాయి. జ్వరహరేశ్వరునిలోని శక్తి అమ్మే కదా. అలా అమ్మ కూడా జ్వరహరేశ్వరి అయ్యింది. ఈ శ్లోకం శీతలాదేవి తత్వ వ్యంజకం. అమ్మ కృప ఉంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అన్నట్లుగా మూగవాడు బృహస్పతి అవుతాడు, కుంటివాడు పర్వతాలు ఎగురగలడు. అమ్మ కృపావీక్షణం పొందిన సామాన్యం భక్తుడు దేవీ భాగవతంలో ఉతధ్యుడు లాగా సర్వజన సామాన్యుడు అవుతాడు. తాను తరిస్తాడు, ఇతరులను తరింపచేస్తాడు. పాతయా వా పాతాళే
స్థాపయావా నిఖిలలోక సామ్రాజ్యే మాతః త్వచ్చరణం నాహం ముంచామి నైవ ముంచామి. అమ్మా జగదీశ్వరి, నీవు నన్ను పాతాళంలో పడవే, లేదా నీ పద సాయుధ్యంలో నిలుపు, నేను మాత్రం నీ చరణాన్ని విడువనుగాక విడువను. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయతే, జయ జయ చిద్గణ కౌముది ధారే. ఆనందలహరి అంతర్యం. ఆనందలహరి స్తోత్రంలో అమ్మను భవానీ అనే పదంతో స్తుతించడం ప్రారంభించారు శంకర్ల వారు. అమ్మ భవానీ, నేను నీవుగా అవుతాను అనే ఆశయంతో స్తుతితో మొదటి శ్లోకం మొదలవుతుంది. అందు నిన్ను వర్ణించడం నా వల్ల ఏమవుతుంది అని అంటారు. చివర 20వ శ్లోకంలో ఆనందమైన అమ్మను దర్శిస్తే, ధ్యానిస్తే తాపాలన్నీ తొలగిపోతాయి. ప్రారంభంలోనే నేను నీవుగా అవుతాను అని మొదలై ఆనందమయమైన అమ్మను దర్శిస్తూ ధ్యానిస్తే తాపాలు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలన్నీ కూడా తొలగైపోతాయి అనటంలో సాధకుడైన భక్తుడు సత్వ సంయుతుడై ఆనందమయమైన అమ్మలో ఆ పరబ్రహ్మానంద పరిధిలో ఉండిపోతాడని సూచించడం జరిగింది. అహం బ్రహ్మాస్మి అనే ఆశావహ దృక్పథంతో, అహంతంతో మొదలై ఆనందో బ్రహ్మ అని ఆనందరూప బ్రహ్మ భావనతో అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అనే అనుభవ స్థితికి చేరుకుంటాడు అని ఇందు ధ్వనిస్తోంది. ఈ ఆనందలహరిలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి మహావాక్యార్థ ప్రతిబింబమైన ఆనందపు కెరటాలు భాసిస్తున్నాయి. 20వ శ్లోకాలతో భౌతిక ఆనంద కెరటాలు కొన్నట్లయితే అమ్మ సౌందర్య సౌభాగ్య నదులు మననంతో చతుర్విధ పురుషార్థ కెరటాలు మరికొన్ని. 20 శ్లోకాల్లో భౌతిక ఆనందపు కెరటాలు కొన్ని ఉన్నట్లయితే అమ్మ సౌందర్య సౌభాగ్య మననంతో చతుర్విధ పురుషార్థపు కెరటాలు మరికొన్ని. ఒక ఉత్తుంగ తరంగం వెనుక ఒక మహోత్తుంగ తరంగ భంగాలు పొంగి ఇందు ప్రవహిస్తున్నాయి. ఇవి ఆస్వాదిస్తూ అనుభవిస్తూ బ్రహ్మానంద డోలికలలో విహరించడం ఆనందలహరి పరమార్థం. లహరి ద్వైతం. లహరి అనగా తరంగం లేదా అల. ఈ తరంగం సముద్రంలోనిదే. ఆ తరంగానికి తాను ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటుంది. జీవుడు కూడా అంతే. తాను భగవంతుని నుండి వచ్చానని ఆ జీవునికి తెలియదు. తరంగం తాను వచ్చిన మూలాన్ని మరిచి బాహ్య దృష్టితో ఒడ్డుకు చేరుకుంటూ ఉంటుంది. అక్కడ సొగసుల్ని చూసి మైమర్చిపోతూ ఉంటుంది. జీవుడు కూడా బాహ్య దృష్టితో ప్రపంచమనే పంజరంలో చిక్కుకుంటాడు. ఆ సౌందర్యంలో మునిగిపోతాడు. తనను మర్చిపోతాడు. తరంగానికి ఒకనాడు తన వైభవానికి మూలమేమిటి అనే ఆలోచన కలిగింది. అటు ఇటు కూడా చూసింది. ఇంకా కొన్ని అలలు ఎగిరి పడుతున్నాయి. తాను వచ్చిన దారి వైపు లోపలికి చూసింది. సముద్రమే తనకు మూలమని అర్థమైంది. పక్కనే ఉన్న అలల పరిస్థితి కూడా అంతే కదా అని అనుకుంది. నేను ఇంతదాన్ననే భావం, తాను సముద్రం నుంచి వచ్చాననే భావం ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కలిగింది. అలాగే జీవుడు కూడా బాహ్య దృష్టితో చూసుకున్నప్పుడు అంతా నేనే అనే అహంకారంతో ఉంటాడు. నా ప్రయోజకత్వమే అని భావిస్తూ ఉంటాడు. అంతర్ముఖుడైనప్పుడు నిజమైన మూలం తెలుస్తుంది. కానీ అహంత వల్ల బాహ్య దృష్టితో ప్రపంచం వైపు జీవుడు నడుస్తూ ఉంటాడు. అటు అలా ఇటు జీవుడు బాహ్య దృష్టి వల్ల ప్రపంచం వైపు సాగుతూ ఉంటారు. ఇది ద్వైతం, విశిష్టాద్వైతం. ఇక తనకు మూలాన్ని అన్వేషిస్తూ అంతర్ముఖమైనప్పుడు ఆ అలకు ఆ సముద్రమే గనక, లేకపోతే తాను లేనని తెలుసుకుంటుంది. కనుక తనకు సముద్రమే దిక్కని నమ్మింది. ఆ విధంగానే జీవుడు కూడా అంతర్ముఖుడు అయినప్పుడు తన ఉనికికి మూలమైన భగవంతుణ్ణే ఆశ్రయిస్తాడు. ఇది విశిష్టాద్వైతం. అద్వైతం, ఇక ఆ సముద్రంలోని భాగమే నేను, అది లేకపోతే నేను లేను అని అలా తనకు సముద్రానికి భేదం లేదని గ్రహించింది. నాలోని జలం సముద్రుడే, నేను సముద్రుడిలోని భాగమే అని గ్రహించింది. ఆ అలలాగా అంతర్ముఖమైన జీవుడు తాను భగవంతునిలోనికి వాడినే, నాకు భగవంతునికి భేదం లేదని గ్రహిస్తాడు.
అహం బ్రహ్మాస్మి అనే అనుభవం పొందుతాడు. అనగా సముద్రము అలా ఒక్కటే, జీవుడు దేవుడు ఒక్కటే. ఇది అనుభవసారం. ఇది అద్వైతం. సమన్వయం. ఇలా సూక్ష్మాతి సూక్ష్మంగా శంకర్ల వారు జీవుని చరిత్రను తరంగంతో అభేదంగా చూపిస్తూ షట్పది స్తోత్రంలో వర్ణిస్తారు. ఈ స్తోత్రంలో 6 శ్లోకాలు ఉంటాయి. షట్పది అనగా 6 కాళ్ళ తుమ్మెద అని అర్థం. అనగా జీవుడు పంచేంద్రియాలు మనస్సు కల 6 కాళ్ళ తుమ్మెద. ఇది తెలుసుకుని ఆత్మోన్ముఖులై జీవులు జీవిత గమ్యాన్ని అనగా పరబ్రహ్మైక్య స్థితిని పొందాలి. అప్పుడు కలిగే శాశ్వత ఆనందమే ఆనందో బ్రహ్మ. అదే అహం బ్రహ్మాస్మి అనే స్థితి. ఇది లహరీ వైభవంగా షట్పది స్తోత్ర శ్లోకంలో అద్భుతంగా వివరించారు. ఆ శ్లోక రత్నమే ఇది. సత్యపిభేదాపదమే నాద తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తరంగః. అనగా దేవా, మనకు భేదం లేకున్నను నేను నీ వాడను, నీవు నా వాడవు కాకున్నావు. తరంగము సముద్రము సంబంధించే కానీ తరంగము సముద్ర సంబంధియే కాని సముద్రము తరంగ సంబంధి కాదు. భగవంతునికై జీవుడు అన్వేషణ చేయడం ద్వైతం. భగవంతుడు వేరు, జీవుడు వేరు. ఈ భావం ద్వైతం. భగవంతుడు జీవుడు శరణాగతి పొందడం విశిష్ట ద్వైతం. భగవంతునితో జీవుని అభేదానుభవం అద్వైతం. ఇదే జీవిత గమ్యం, ఆనందలహరి అంతర్యం. ఓం శ్రీ మాత్రే నమః అండి. ఇది శ్రీ శంకరాచార్యుల విరచితమైన ఆనందలహరి స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.